తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మీదన వరుస పెట్టి టార్గెట్ మొన్న తెలుగుదేశం ఆనం వెంకటరమణారెడ్డి చేస్తే దానికి సమాధానం వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు ఒక బాధితురాలు చేసినటువంటి సెల్ఫీ, అది కూడా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ చేసిన సెల్ఫీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆక్రమణలకు సంబంధించి తన స్థలాన్ని ఓ వైకాపా నేత కబ్జా చేశాడని, దానికి తిరుపతి ఎమ్మెల్యే ఆయన కుమారుడు వత్తాసు పలుకుతున్నారని సునీత అనే ప్రవాస భారతీయులు శుక్రవారం విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం తిరుపతిలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన సునీత దంపతులకు తిరుపతిలోని కైకాల చెరువు గ్రామ లెక్క దాఖలా సర్వే నెంబర్ 1లో 240 అంకణాల స్థలం ఉంది. 2022లో ఆ స్థలం సబ్ డివిజన్ చేసినట్టు చెప్పి వైకాపా నేత కంచిరాము ఆక్రమించారంటూ సునీత దంపతులు తిరుపతి జేసీ కోర్టును ఆశ్రయించారు. పలు వాయిదాల అనంతరం కోర్టు ఆ స్థలం యజమాని సునీత అని తేల్చింది. అయినా కబ్జా ఆగలేదని ఆమె చెప్పారు. కంచిరాము న్యాయస్థానంలో తప్పుడు పత్రాలు సమర్పించి నా స్థలంలో తిరిగి నిర్మాణాలు ప్రారంభించారు. విషయం తెలుసుకుని తిరిగి ఆస్ట్రేలియా నుంచి వచ్చా, ఎన్నాళ్ళు అరాచకాలు కబ్జాలకు అద్దు లేదా, ఎమ్మెల్యే మద్దతు ఉండటంతో అధికారులు నోరెత్తడం లేదు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి సహకారంతో రాము ఇదే తరహాలో మరో స్థలాన్ని ఆక్రమించుకుని నగరపాలిక నుంచి 16 కోట్ల టీడీఆర్ బాండ్ తీసుకున్నారు. నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను, ఇక్కడ ఎమ్మెల్యే ఆయన కుమారుడు చేస్తున్న ఇలాంటి అరాచకాలు గతంలో ఎన్నడూ చూడలేదు అంటూ సునీత ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రాము అనేటువంటి వ్యక్తికి వీళ్ళు సహకరిస్తున్నారంటుంది, వీళ్ళు చేశారంటుంది కాదు, కాకపోతే అతను వీళ్ళ పేరు చెప్పుకుని చేస్తున్నాడు అన్నట్టు. దీని మీద మరి ఆ రాము నుంచి అది కాపాడి వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఈ వివాదం తామే చేపిస్తున్నామని ఒప్పుకుంటారా అనేది కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి చెప్పాలా.